రాష్ట్రంలో వైసీపీ సృష్టించిన అరాచకాలే కూటమి అభ్యర్థులకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయని ఉంగుటూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వచ్చిన జనసేన పార్టీకి ప్రజలు 21 సీటుకి 21 సీటు కట్టబెట్టారన్నారు. తనని ఎమ్మెల్యేగా గెలిపించిన ఉంగుటూరు నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానని, వారి సమస్యలను తీర్చేందుకు పాటుపడతాంటున్న ఉంగుటూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజుతో మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు వారు వన్ సైడ్గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఉంగుటూరు జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ప్రస్తుతం ధర్మరాజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు మొదటిసారిగా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. అసలు ఏ విధంగా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఆ మెజార్టీ ద్వారా మా ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి అభివృద్ధి ద్వారానే మేమంతా కూడా ముందుకెళ్తామని మీకు చెప్తున్నాం. మీకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులకి 165కు పైగా స్థానాలు అంటే ప్రజలు కైవసం చేసి పెట్టారు. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే పూర్తిగా మేము ఏదైతే చెప్పామో అంత నమ్మకంతోనే గత ప్రభుత్వంలో వాళ్ళ యొక్క అరాచక పాలన అలాగే ఆ రాక్షస పాలన నుంచి విముక్తి పొందడానికి ఎంత భారీ మెజార్టీతో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడం జరిగిందండి. అంటే అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో జనసేన పార్టీ ఎక్కడో ఏ పార్టీకి లేని విధంగా అంటే 100% రిజల్ట్ సాధించి 21 స్థానాలు పోటీ చేశారు. 21 స్థానాల్లో కూడా జనసేన పార్టీ విజయం సాధించింది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఈరోజు అదే జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ జరగకముందే మేము 21కి 21 మేము 100% రేషియోలో మేము ముందుకెళ్తున్నామని మా అధ్యక్షులు ఏదైతే చెప్పారో అదే జరిగింది. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి అలాగే రాబోయే తరాల భవిష్యత్తు గురించి పొత్తు అది దాని కారణంగానే మేము ఇలాగ ముందుకెళ్తున్నామని చెప్తున్నాను. అంటే ఇప్పటికే మీరు అనేక మార్లు గతంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందంటూ కూడా పలు మీడియా ఛానల్ ద్వారా అయితే తెలియజెప్పారు. అంటే ఇప్పుడు మీ కూటమి అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుందంటారు కూటమి పరిపాలన? మాది అంతా కూడా అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు కలిపి ముందుకెళ్తామే తప్ప ఎవరి మీద కూడా కక్ష సాధించే ధోరణి కానీ వేరే ఏముండదు. మాకంతా కూడా అభివృద్ధి దాంతోపాటు సంక్షేమం అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు అందాలనే క్షేత్రస్థాయి వరకు వెళ్ళాలని మా నిర్ణయం ఉంటుంది. అదేవిధంగా మీ ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉంగుటూరు నియోజకవర్గాన్ని ఏ విధమైన అనుభవం మామూలుగా అభివృద్ధి చేయబోతున్నారు? మాకు ప్రధానంగా మంచినీటి సమస్య ఉంది, మేము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాం. అలాగే రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము తీర్చేటట్టే మా కార్యాచరణ ఉంటుందని మీకు తెలియజేస్తాం. అదే ఉంగుటూరులో జనసేన పార్టీ మిమ్మల్ని వారు వన్ సైడ్గా ప్రజలు గెలిపించడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రజలకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటంటారు? మేము ప్రజలు చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా మేమైతే చెప్పామో ప్రతి నమ్మి మా మీద విశ్వాసంతో చేశారు. అలాంటి ప్రతి దాన్ని కూడా మేము తీర్చే విధంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అండదండలుగా ఎప్పుడు కూడా అవైలబిలిటీగా మేము అందుబాటులో ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. విధంగా చూస్తే రాష్ట్రంలో వైసీపీ పాలనకి చరమగీతం పాడే తీర్పుని ప్రజలు ఇచ్చారంటూ కూడా ఇటు ఉంగుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు నేను రుణపడి ఉంటానని, ఉంగుటూరు నియోజకవర్గాన్ని సమస్యలు తీర్చిదానంటూ కూడా ధర్మరాజు ఉంగుటూరు ప్రజలకి హామీ ఇస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, 99 టీవీ, ఏలూరు.